అన్నదాత సుఖీభవ. హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు చేకోడీలు ఇంకా పాలకాయలండి. ఇవి మరి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ మా అమ్మమ్మ కాలం నాటి వంటిది. ఇప్పటికీ ఎప్పుడైనా పండుగలకు చేసుకుంటాం. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఒక్కసారి వెళ్ళి చూసి వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మిక్సింగ్ బౌల్లో కొన్ని నువ్వులు తీసుకోవాలండి. కొద్దిగా ఓమ ఇలా నలిచి వేసుకోవాలి. నలిచి వేస్తే ఏంటంటే మనకి టేస్ట్ ఇంకా బాగుంటుంది. అది మనకి ఓమ ఏంటంటే అరుగుదలకి చాలా యూజ్ కదా. అందులో కొద్దిగా కారం వేసుకొని సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు 2 గ్లాసుల వరకు బియ్యపిండి తీసుకుంటున్నాను అండి నేను. ఇంతలోపు మనం ఆయిల్ని ప్రీ హీట్ చేసుకోవాలి. ఇది కలిపేలోపు చక్కగా కలుపుకోవాలండి. ఇది కలిపిన తర్వాత ఆ హీట్ అయింది కదా ఆయిల్, ఒక్క గరిటెడు వేస్తున్నాను నేను. కలిసిన తర్వాత కొద్దిగా వాటర్ పోస్తూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. ఒక ప్లేట్ పైన కాస్త ఆయిల్ రాసి ఇలా చేసుకోవాలండి. సాఫ్ట్గా చేసుకుని పొడవుగా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయాలి. నిజంగా అండి, ఎన్ని చేసుకున్నా వీటి రుచి మాత్రం వేరే అండి. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్స్లో చెప్పండి. మీరు కూడా చేసుకుంటే ఇలా చేసుకుని చక్కగా ఇలా మడవాలండి. ఇప్పుడు పాలకాయలు ఏంటంటే చిన్న గోళీలాగా చేసుకోవాలి. మరీ పెద్దగా అయితే అస్సలు చేసుకోవద్దు, చిన్నగానే చేసుకోవాలి. మాకు సంక్రాంతికి భోగిపళ్ళు పోస్తారు కదా, అందులో కూడా ఇవి పోస్తారండి. కాకపోతే అది వేరే రెసిపీ. ఆయిల్ హీట్ అయిందో చెక్ చేసుకుని వేయాలి. ఇవి ఏంటంటే క్లాత్లో వేసుకుంటే ఇంకా చక్కగా క్రిస్పీగా వస్తాయండి. అందులో వేసిన తర్వాత 5 మినిట్స్ తర్వాతే కదిలించాలి. 8 to 10 మినిట్స్ లోపల వేగిపోతాయండి. కలర్ చేంజ్ తెలిసిపోతే మనకు తీసి పక్కన పెట్టుకోవడమే మనం. ఇప్పుడు పాలకాయలు వేసుకుందాం. ఇవి వేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. కొంచెం దూరం ఉండాలి. అవి చక్కగా ఆరిపోయిన తర్వాతే వేయాలి. పచ్చిగా ఉన్నప్పుడు మాత్రం వేయొద్దు, బ్రస్ట్ అయిపోతాయి. చూడండి అసలు ఎంత బాగుంటాయో. టేస్ట్ అయితే సూపర్ అండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కొలతలతో లాస్ట్లో పిన్ చేశాను. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ పాలకాయల్లో చాలా వెరైటీస్ ఉంటాయి. మళ్ళీ ఎప్పుడైనా ఇంకో వెరైటీ చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్.